దాని తర్వాత నాన్ స్టాప్ గా అలా అలా జర్నీ చేస్తూనే ఉంది. త్వరలో సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉందండి. నేషనల్ లెవెల్ కాంపిటీషన్ సరిగమపాకి వెళ్ళినటువంటి ఫస్ట్ సౌత్ ఇండియన్ సింగింగ్ సెన్సేషన్ అండి వారెవరు చెప్పేస్తాను, చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమాయణ మహా హీరో, ఇంకొకసారి హీరో మన సందీప్ తన బెస్ట్ ఆఫ్ తన రియల్ లైఫ్ హీరోయిన్ తో రాబోతున్నారండి. దట్ ఈస్ పద్మజ. పద్మజ సందీప్ కి స్వాగతం. హలో హీరో, హౌ యూ? హీరో అన్నారండి, సింగర్ కదా. హీరో కాదా మీరు? ఫస్ట్ సింగర్ అంటే అవునండి. సో బ్యూటిఫుల్ జోడీ అండి. లెట్స్ హావ్ ఫన్. సందీప్, ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ మీ లైఫ్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది? సింపుల్ గా, చాలా సింపుల్ గా, ఏం కాంప్లికేషన్ ఏం లేదు. పెద్దవాళ్ళు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. పెళ్లి చూపులకి ముందర వెళ్ళి చూశాను. సింపుల్ గా ఇద్దరం కలుసుకున్నాం, మాట్లాడుకున్న తర్వాత ఓకే అనుకున్నాం, పెళ్లి అయిపోయింది అంతే. సో సందీప్ గారి గురించి చెప్పండి. సందీప్ గారి గురించి మీకు ఎంతకాలం మీ ఇద్దరు పెళ్లి? 1 year 8 months. అవునా? అందుకే న్యూలీ వెడ్ లాగా కనిపిస్తున్నారు. ఇంకా అలాగే ఉంది, ఫీలింగ్ కూడా అలాగే ఉంది. సో సందీప్ గురించి చెప్పండి. బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ స్టార్డమ్ చూపించడం అంటూ ఉండదు. సో హీస్ లైక్ వెరీ naturally like calm and quiet and సార్ నైదేగా చూస్తానికి. Of course that is modesty. You are gold medalist అండి. అందరికి రాదు గోల్డ్ మెడల్. సందీప్ గారు దాదాపు 90కి పైగా సినిమాల్లో పాడారు. మీకు చాలా ఇష్టమైన పాట? అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో సాంగ్ నాకు చాలా ఇష్టం. టైటిల్ కూడా బాగుంది, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అందుకే ఒకటే. సో ఆ పాటతో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను, అడగక ముందే అందిన వరమా, అలజడి పెంచే తొలి కలవరమా, ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా, ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా. ప్రేమ ప్రేమ అంటున్నారా, పద్మజ అంటున్నారండి? రెండు. అన్నమాచార్య కీర్తన పాడంలో సందీప్ ప్రసాద్ అన్న పేరైతే తెచ్చుకున్నారండి. అండ్ గోల్డ్ మెడల్ వచ్చింది, వాట్ నాట్, రికార్డులు బ్రేక్ చేశారని చెప్పొచ్చు. ఒక మంచి కీర్తనతో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఒక మంచి కీర్తన వినిపిస్తారు మాకు. సాలరా హరినామ సౌఖ్యామృతము తమకు సాలదా, హితవైన చవులెల్లనొసక, సాలరా హరినామ సౌఖ్యామృతము తమకు సాలదా, హితవైన చవులెల్లనొసక. గోల్డ్ మెడల్ ఇవ్వలేను కానీ క్లూ ఇస్తాను నేను మీకు. సో రౌండ్ లో వెళ్దాం. 3 రౌండ్లు ఉంటాయి, 3 రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్ లో మాక్సిమం అమౌంట్ మీకు గెలుచుకుంటే అది మీ సొంతం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ రౌండ్ ఇస్ భలే ఛాన్స్. భలే ఛాన్స్ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫేస్ సగం రివీల్ అయి ఉంటుందండి. సో వారెవరో గుర్తుపట్టి చెప్పేస్తే 25,000. రెడీ? సో మీరు ఆడండి, బికాజ్ ఇక్కడ మిగిలిందంతా మీకోసమే. మీరు గెలవాలంటే మీరేం చేయాలి తెలుసు కదా? ఒక చిన్న SMS రైట్ టైంలో రైట్ ఆన్సర్ పంపించాలి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే ఇక్కడ మిగిలిందంతా మీకోసం. ఆల్ ది బెస్ట్. మరి చూద్దామా? భలే ఛాన్స్ ప్లీజ్. ఎన్ని ఛాన్స్ ఉన్నాయి మాకు? మీకు 60 seconds టైం ఇస్తున్నా అండి. పద్మజ గారు బాగా సినిమాలు చూస్తారండి? హిందీయా తెలుగుగా? తెలుగు. ఇక్కడున్న అమ్మాయా? తెలుగు అమ్మాయి కదా? హిందీ అమ్మాయి అయినా కూడా తెలుగులో నటించిన అమ్మాయి ఏంటి? ఏంటి ఏదో పాడుతున్నారు? కాస్త గట్టిగా పాడొచ్చు కదా. క్లూ ఇవ్వడానికి ట్యూన్ క్లూ ఇస్తున్నారా? సింగర్ వచ్చారని ఒక సింగర్ ని పెట్టామనుకుంటున్నారా ఏంటి? ఇది బాగుందండి వీళ్ళిద్దరు సంభాషణ, చూసారా? ఎలా ఇస్తుంది తెలుసా? తను ఎవరు చెప్పండి. సో SMS చేయండి, చాలా ఈజీగా ఉందండి. చాలా మంచి హీరోయిన్. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. బికాజ్
నాకు డౌట్ ఇక్కడ గెలిచే ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. ఇదంతా మీకోసమే, 25,000 మీకోసం. మీరు SMS చేయండి. సమంత లాగా అనిపిస్తుంది నాకు ఎందుకు. సమంత కాదు. మీకు సమంత లాగా అనిపిస్తుందా? కానీ తనేదో షాహిద్ కపూర్ కాదు. I can't tell you. వెంకటేష్ టబువా కాదు. నాకంటే కింద పోర్షన్ చూస్తుంటే సమంత లాగే అనిపిస్తుంది నాకు ఎందుకో. సమంత లాగా. She acted in Nagarjuna's film. That's what I know. సమంత వాళ్ళ అబ్బాయితో యాక్ట్ చేసిందండి. సమంత నాగార్జున తోటి యాక్ట్ చేసింది. తనది వేరే. సూపర్ సూపర్. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. ఐషా టాకియా. I think she should be Aisha Takia. Yes. అసలు ఇంత చెప్పండి, ఎన్ని సినిమాలు చూస్తారు మీరు? చాలా 1.5 year అయింది కదా. కాదు, పెళ్లి 1.5 year అయినా ఐషా టాకియా తన మూవీ చూడలేదు. సమంత మూవీ చూసాను కానీ నాకు సమంత ఫ్రెష్ గా ఉంది. తను ఎప్పుడు ఐషా టాకియా మూవీ చూసింది. ఐషా టాకియా అది టీవీలో సాంగ్స్ వస్తుంటాయి కదా అప్పుడు. బట్ ఐ థింక్ సో అవి అలా చూస్తూ కొంచెం ఇన్ఫర్మేషన్. షీ లుక్స్ లైక్ ఐషా టాకియా. yes. ఐషా టాకియా. నాకు మాత్రం లేదా కాదని అనిపిస్తోందండి. సో మీరు ఆలోచించండి, ఎవరి ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంది. కొన్ని తెలుగు సినిమాల్లో కొంచెం ఎక్కువగానే నటించిందేమో అనిపిస్తుంది నాకైతే. మరి ఎవరో గెస్ట్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 SMS పెట్టండి. కొంచెం వెనక్కి దగ్గర నుంచి అర్థం అవట్లేదు, దూరం నుంచి అయితే ఐ థింక్. అవునా? ఫిక్స్. సరే, మరి మనం అక్కడ ఫ్రీజ్ అవుదాం. దానికంటే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇంటికి వారు ఉన్నారా లేదో తెలుసుకుందాం. ఆ విరామం కంటే ముందు నాకు మీరు పాడిన పాట చాలా ఇష్టం అండి. నా కోసం అది పాట నా గుండెలో. తప్పకుండా. నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా, నా గుండెలో నీ ఉండిపోవా. సరే, ఇలా మనం ఒక బ్రేక్ తీసుకున్నాం. దాన్ని తీసుకున్నాం. మీరు SMS చేశారు లేదా? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. సో రివీల్ చేయడానికి ముందు ఒక చిన్న విరామం. మీరే చెప్పాలి. బ్రేక్. నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు.